అమ్మా రా, కుడికి లోపల పెట్టి రా. చాలు 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 ఆపండి. ఏంటమ్మా జరుగుతుంది? ఇంకా ఎన్ని రోజులైనా ఇవన్నీ నేను తట్టుకోవాలి. డ్రామాని ఇప్పుడే ప్రారంభించారా? దయచేసి ఇదంతా సరే ఆపేయండి. బాబు, ఇక ఏమి చేయలేదులే. చాలా అందంగా ఉంది. నా అదిష్టే తగిలేటట్టుంది. లోపలికి రా అమ్మా, రా. ఇక చూడు, నేను లండన్లో పెరిగాను. చెప్పాలంటే నాకు అక్కడ కల్చరే చాలా ఇష్టం. ఈ కల్చర్, పద్ధతులు, సంప్రదాయాలు వీటన్నిటిని వదిలేసి నువ్వు బయటకు వస్తే బానే ఉంటుంది. అలాగే ఇంకొక విషయం నేను మర్చిపోయా. ఇదిగో, ఇది తీసుకో. ఇది నీకోసమే. ఇది నీకు నచ్చుద్దని అనుకుంటున్నా. సరే, ఇదంతా వేసుకుని రెడీ అయ్యిరా. అది నేను ఓకే ఓకే, ఆల్ రైట్. ఇది లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చులే వాళ్ళ. సరేనా? నేను ఆశీర్వదించండి అత్తయ్య. మీరు ఆశీర్వదించండి మావయ్య. హే, ఈ ఇండియన్ ట్రెడిషన్ ని ఇంకా కట్టుకుని ఎలా తిరుగుతున్నారో ఏంటో. ఇదంతా చూసి చూసి నాకే చిరాకొచ్చింది. ఎలాగో ఏంటో. నువ్వు తలపన నాది తీయమ్మా. ఈ 21st సెంచరీలో నువ్వు కూడా మోడర్న్ గర్లే కదా. ఇంకా మోడర్న్ గర్ల్ అంటే ఇలాగే ఉండాలి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇంకా కొన్ని రోజులు నేను ఇక్కడ ఉంటే ఈమెను కూడా నేను న్యూ జనరేషన్ గా మార్చేస్తాను. ఇక ఎల్లుండి నేను తిని ఢిల్లీకి తీసుకెళ్దాని ప్లాన్ వేసా. ఇంకా హనీమూన్ ప్లాన్? వాట్? తన మూసుకుని ఇంకా తెరవనంత వరకు ఈ ఇండియన్ ట్రెడిషన్ లో హనీమూన్ అంతా చేయలేము మేము. క్వైట్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఒకసారి ఢిల్లీకి తీసుకురా. ఒకవేళ ఢిల్లీ తన్ని ఫ్యాషన్ గా మార్చేస్తుందేమో. నాకు తెలిసి ఢిల్లీకి తీసుకెళ్ళటం మంచిది అనిపిస్తుంది. ఇదిగో తాగు. లేదు లేదు మావయ్య, నాకిదొద్దు. కారే పర్లేదు, తాకి చూడు, బాగుంటుంది. 4 పెగ్గు కంటే ఎక్కువగా లోపలికి వెళ్తే ఏ ఫీల్ ఉండదు. హే, అదంతా వదిలేయ్. ఆ కాలంలో మొగుళ్ళ మాట వినే భార్యల్నే గొప్ప శ్రీమతి అని అంటారు. అవన్నీ కథల్లోనే. తినుంది నాకోసం ఏం మారుద్ది? ఏ కళాచారం. సరే, ఏదో ఒకటి వదిలే కానీ ఇగో ఇది వేసుకో. అరే, ఇవన్నీ పిల్లల బట్టలు కదా. అదంతా నీకోసం కొన్నదే. ఆ, ఆ, ఇప్పుడే వేసుకోవాలా? అవును, ఇప్పుడే. మీ ముందా? అవును, నా కళ్ళ ముందలే. అయితే మీ కళ్ళు మూసుకోండి.
చూడు, ఒక్క పెగ్గులోనే తను మొత్తం వదిలేసింది. ఏయ్, దాన్ని అంత లాగొద్దు, కింద పడిపోతావు. ఇలా నువ్వు అప్పుడు చేస్తావు కదా, సరేనా? ఓకే బేబీ, జాగ్రత్తగా ఉండు. బాయ్. లవ్ యూ. మగవాళ్ళందరూ కుక్కల్లెక్క నడుస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు వెంటనే పారిపోతారు. నిన్నెవరు ఏం చేశారని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు తనతో మాట్లాడు. ఎవరొద్దన్నారు? ఏదో మాడు వాసన వస్తున్నట్టు లేదు. ఏదైనా చెప్పేస్తానేమో. కావాలంటే చూడు, నేను ఒక కొత్త బాయ్ ఫ్రెండ్తో వచ్చి నిలబెడతాను, చూస్తావా? అప్పుడైనా నేను ప్రశాంతంగా ఉంటాను. వెళ్ళి చూసొస్తాను. సర్ప్రైజ్! హే, చాలా ఫ్యాషన్ గా మారిపోయావే. మీరు చాలా బాగున్నారు వదినా. మేము ఇప్పుడు లోపల రావచ్చు కదా. వదినా, మీరు టీ తాగుతారా? ఓ మై గాడ్, నాకు టీ పట్టమే చేత కాదు. ఇంట్లో పాలుంది కదా, అయితే నేనే తీసుకొస్తాను. కిచెన్ ఎక్కడుంది? ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. చూస్తే మీకే తెలుస్తుంది. సరే, అయితే నేను ఎప్పుడే వస్తాను. నేను వెళ్ళి షుగరు టీ పొడి ఎక్కడుందో చూపించొస్తాను. ఏంటి చచ్చిపోతావా? నాకు అన్నీ తెలుసు. ఇది నా ఛాన్స్. గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. మీకేం కావాలి? మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. సో సారీ, నేను మిమ్మల్ని తగిలానా? జాగ్రత్తగా వెళ్ళండి. దీనికోసమే వచ్చాను. ఇదిగోండి ఐస్ వాటర్. ఇంకప్పుడు వచ్చేసింది వేడి వేడి టీ. నాకివ్వండి. వదినా, మీరు పెట్టిన టీ చాలా బాగుంది. అలా అయితే కేవలం టీ మాత్రమే మిగులుందా ఏంటి? ఇంకా చాలా ఉంది. ఈవినింగ్ అవ్వని మనం పార్టీ చేసుకుంటాం. Cheers. నాకింకా చాలు. మీరు ఇంకొకటి తాగండి. అది నాకు కాస్త ఇవ్వచ్చుగా, ఇంకా కాస్త ఎక్కువగా లేదు, వద్దు. ప్లీజ్. ఇందులో ఇంకా కొంచెం ఉంది, మీకోసం తాగుతా. నాకు బాగా నిద్ర వస్తుంది. నాకు కూడా. పద వెళ్దాం. నేను నీతో వస్తాను. పద. నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి? మనం వస్తువుని ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు? అంటే ఏంటి? నా వస్తువు నీది, నీ వస్తువు నాది. నాది 21st జనరేషన్ది, కానీ నీది చూడడానికి చాలా బాగుంది. అనుకున్నట్టుగా ట్రెడిషన్ ఎప్పటికీ మారదు, కొంచెం కొంచెంగా మారుద్ది. Cheers.
రాజేష్ 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 నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. హే, ఊరికి అరవకు. ఇప్పుడు వాడెందుకు బయటికి వెళ్ళాలి? నువ్వు బయటికి వెళ్ళి ముందు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. మీకు అసలు సిగ్గే అనిపించట్లేదా? నాకు అసహ్యంగానే ఉంది. నీకంత అసహ్యంగా ఉందా? ఇత్రంతా తాగేసి ఇంకొకటి పక్కలో పడుకున్నావు, అప్పుడేమైందే? అప్పుడు అసహ్యంగా లేదా? పోవా ఇక్కడ నుండి. నువ్వు నాతో రావే. ఇదిగోండి, టీ తాగండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏదైతుందో అదైంది. జరిగిందంతా మర్చిపోండి. మన ఇద్దరం బాగానే ఎంజాయ్ చేశాం కదా, అంతే అయిపోయింది. ఐ నో. నువ్వు ఇలాంటి అసహ్యమైన పనిని ఎంజాయ్ చేస్తున్నావా? ఏంటిది? చూడు, నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాలి గీతా. నేను ఇలా చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు చేంజ్ అవ్వా? మన ఇద్దరు ఇక్కడ ఉన్నంత వరకు ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కుదరదు, నేను ఖచ్చితంగా చెయ్యను. ఓకే, యాజ్ యూ విష్. అయితే డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉండు. ఓకే? రాజేష్, మీరు మళ్ళీ డ్రింక్ చేస్తున్నారా? నేను ఈ రోజు నుండి మందు తాగడం మానేద్దాం అనుకుంటున్నాను. నేను తాగటం వదిలేద్దామనే చివరిసారిగా తాగుతున్నా. నేను రాజేష్, బాగా ఎంజాయ్ చేశాను. రాజేష్, చెప్పేది విను. రాజేష్, ఆల్ రైట్, యాజ్ యూ విష్. కానీ డైవర్స్ తీసుకోవడానికి రెడీగా ఉండు. నేను ఇలా చెయ్యలేను. నా వల్ల కుదరదు. ఇప్పుడు ఏది కరెక్ట్ కాదో నువ్వు నాకు నేర్పిస్తావా? ఇక్కడ జరిగిందేదో జరిగిపోయింది. సైలెంట్గా ఇంటికి రా, అక్కడ నీకు గుణపాఠం నేర్పిస్తా. పదా. నిజానికి నువ్వు చాలా గర్వపడాలి. వాళ్ళ ఎంత పెద్ద కుటుంబం తెలుసా? వాళ్ళతో పాటు నిన్ను సంతోషంగా చూసుకున్నాడు. తను గనక లేకపోతే మిగతా పిల్లల్లాగా ముసుగేసుకొని చచ్చిపోయి ఉండేదానివి. ఏంటి మీరు ఏమంటున్నారు అత్తయ్య? ఎంతైనా తను నీ భర్త. కుటుంబానికి ఒక రెప్యుటేషన్ దొరకటం మంచిదే కదా. ఏం చేస్తున్నావు? ఒక పసి జీవితంతో కలిపి నువ్వు చచ్చిపోతావా? ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు? ఎవరికి తెలుసు, రేపొద్దున్న పిల్ల పుట్టాక రాజేష్ మనసు మారచ్చు కదా. నేను చెప్పేది వినపడిందిగా, రెడీగా ఉండు. నా బాడీ చాలా నొప్పిగా ఉంది, ఇంకా కడుపు నొప్పి కూడా నాకు. ఏమనుకుంటున్నాను? నా దగ్గర నీ ఆటోలు చూపిస్తున్నావా? ఏమంటున్నారు? ఏంటి అర్థం అంటే, నా దగ్గర అప్పుడు పెయిన్ కిల్లర్ ఉంది. ఇదిగో ఈ నీళ్లు తాగి వెంటనే వేసుకో, అంతా సరైపోతుంది.
నువ్వు నువ్వు మోసగాడివి. నువ్వు దారుణంగా నా బిడ్డను చంపేశావు. చంపితే ఏంటి? ఇప్పుడు ఏమైంది? నేను వాడితో షేర్ చేసుకుంటా, అంతేగాని వేరే ఒక పిల్లల్ని ఏం పెంచలేను. ఇది మనం ఎంజాయ్ చేసే టైం. కమ్ ఆన్, రిలాక్స్. ఆగు. నా కొడుకు ఈ లోకంలో ఉన్న అష్టైశ్వర్యాలన్నీ నీకు ఇచ్చాడు. లోకంలో దేనికైనా ఒక మార్పు ఉండాలి అనుకుంటున్నాడు. కానీ నీకు ఇందులో కొంచెం కూడా సంతోషమే లేదా? ఈ కాలంలో భర్తని చూడంగానే పెళ్ళాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి కావాల్సినవి చేస్తున్నారు. కానీ నీకు ఈ ఇంట్లో తను ఎంతగానో స్వాతంత్రం ఇచ్చాడు. చాలు, ఇంక అన్నీ ఆపండి. మీ అబ్బాయి నాకు అన్ని ఇచ్చిన వేగంలోనే అన్ని లాక్కున్నాడు. పేదరికం చాలా చెడైన విషయం. నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది. అన్నిటికంటే ముందు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. నేను మళ్ళీ చచ్చిన ఇంటికి తిరిగి రాను. ఇంకా నువ్వు చేసిన తప్పక నీకు ఖచ్చితంగా శిక్ష ఉంది. నేను పోలీస్కి ఆల్రెడీ కాల్ చేశాను. ఇంకొద్దిసేపట్లో వాళ్ళు వస్తారు. నీ హింసలు అన్నిటినీ భరించాను. కానీ ఇప్పుడు నువ్వు చేసింది పాపం. నువ్వు ఇంకా ఈ భూమి మీదే అడుగు పెట్టి నా బిడ్డని చంపేశావు. నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి. జైల్.